మా డాడీని అడిగి తొలుకొని పోయిండు. నేను ఈమె మా హస్బెండ్ మేము 5 మంది పిల్లలం. నాకన్నా ముందే ఈమె ఆయనను గుద్దేసింది మేడం. చూస్తూనే ఉన్నాను. ఈమె ఎగిరి అటు పడ్డది, ఎగిరి ఇటు టైర్ మీద ఎక్కిపోయింది. టైర్ ఎక్కిచ్చింది. ఈమెకేమో ఫిట్స్ అప్పుడే ఫిట్స్ వచ్చింది. లేట్ అయితే ట్రాఫిక్ ఉంటుందని దగ్గర హాస్పిటల్కి వెళ్ళినా మేడం. అక్కడ పోయేవరకు నా కొడుకు నాగలేడా హాస్పిటల్లో నా కొడుకుని ఇట్లా ఎత్తుకుంటే నా కొడుకుని ఎత్తుకొని నేను నడిస్తే ఎంత తిరగపోతే అంత రక్తం కిందంతా పడ్డది నా కొడుకుని. మా డాడీని అడిగి తొలుకొని పోయిండు. నేను ఈమె మా హస్బెండ్ మేము 5 మంది పిల్లలం. నాకన్నా ముందే ఈమె ఆయనను గుద్దేసింది మేడం. చూస్తూనే ఉన్నాను. ఈమె ఎగిరి అటు పడ్డది, ఎగిరి ఇటు పడ్డది. టైర్ మీద ఎక్కిపోయింది. టైర్ ఎక్కిచ్చింది. ఈమెకేమో ఫిట్స్ అప్పుడే ఫిట్స్ వచ్చింది. లేట్ అయితే ట్రాఫిక్ ఉంటుందని దగ్గర హాస్పిటల్కి వెళ్ళినా మేడం. అక్కడ పోయేవరకు నా కొడుకు నాగలేడా హాస్పిటల్లో నా కొడుకుని ఇట్లా ఎత్తుకుంటే నా కొడుకుని ఎత్తుకొని నేను నడిస్తే ఎంత తిరగపోతే అంత రక్తం కిందంతా పడ్డది నా కొడుకుని. మా డాడీ జరిగిన ఘటనలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే యాక్సిడెంట్ ఎలా జరిగిందో అక్కడ చూసిన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో కూడా వాళ్ళు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు కన్నీరు ముందరుగా వెలిపిస్తున్నారు. అయితే ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటున్న టైంలో గ్రౌండ్లోకి కార్ నేర్చుకోవడానికి వచ్చిన ఒక మహిళ బ్రేక్ బదులు యాక్సిలేటర్ ప్రెస్ చేయడంతో ఆ కార్ ఇద్దరు పిల్లలపైన దూసుకెళ్ళింది. అయితే ఇద్దరు కూడా రోడ్డుకి 2 వైపులా ఎగిరిపడడంతో కూడా బాలుడు స్పాట్లో చనిపోయాడు. అయితే మరో పాప తనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తనను కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఎవరైతే బాబు ఉన్నాడో అతను చనిపోయాడు. బట్ పాప ఇప్పటికే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే ఈ చిన్నారులపైకి కార్ దూసుకెళ్లిన తర్వాత ఘటనలో ఎవరైతే బాబు మణిధర్ వర్మ ఉన్నాడో అక్కడికక్కడ చనిపోయాడు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో అక్క ఏకవాణి ఇంకా తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే చాలా సంవత్సరాల తర్వాత నాకు కొడుకు పుట్టాడు అంటూ కూడా ఆ తల్లి తన కొడుకును గుర్తు చేసుకుంటూ కూడా బోరున ఏడుస్తుంది. నా కొడుకు ఆడుకునేందుకు గ్రౌండ్కు వెళ్ళాడు, తిరిగి రాలేదు అని చెప్పి కూడా ఆ తల్లి బోరున వెలిపిస్తుంది. అయితే యాక్సిడెంట్ విషయం తెలిసిన వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. నా కొడుకును రక్తపు మడుగులో చూసి తట్టుకోలేకపోయాను, లేవు అని చెప్పి కూడా ఇట్లా తడుతున్నప్పటికీ కూడా నా కొడుకు లేస్తలేడు అని చెప్పి తన కొడుకును గుర్తు చేసుకొని మరి ఆ తల్లి రోధిస్తున్న దృశ్యాలు నిజంగా కలిచివేస్తున్నాయి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఎన్నో పూజలు చేసిన తర్వాత మాకు కొడుకు పుట్టాడు, ఆడుకోవడానికి వెళ్తాను అని చెప్పి తిరిగి రాలేదు, రక్తపు మడుగుల్లో నా కొడుకును చూసిన తర్వాత తట్టుకోలేకపోయాను అంటూ కూడా ఆ తల్లి రోధిస్తుంది. అయితే ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో చోటు చేసుకుంది. ఒక మహిళ కారు నేర్చుకోవడానికి తన భర్తతో కలిసి గ్రౌండ్లోకి వచ్చింది. అదే నేపథ్యంలో అక్కడ ఆడుకోవడానికి కూడా పిల్లలు వచ్చారు. సో ఇదంతా జరుగుతున్న టైంలోనే తను కార్ నేర్చుకుంటున్న టైంలో యాక్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒకవేళ నిజంగా మీరు కార్ నేర్చుకోవాలి అనుకున్న ఒక కుతూహలం మీకుంటే ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో మీరు కార్ నేర్చుకోవడం బెటర్. ఎందుకంటే కార్ అనేది ఒక చిన్న సైకిల్ కాదు కదా, కార్ అనేది ఇట్స్ అ మోటార్ వెహికల్. సో మనం నేర్చుకునేటప్పుడు కూడా ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో నేర్చుకుంటే, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్ దగ్గర కూడా అటు సైడ్ కూడా ఆ క్లచ్ అండ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి కంట్రోల్ చేయడానికి వీలుంటుంది. సో మన దగ్గర ఉండే కార్స్కి ఓన్లీ డ్రైవింగ్ సీట్ దగ్గర మాత్రమే ఆ క్లచ్ బ్రేక్ ఇంకా ఎక్సిలేటర్ ఉంటుంది కాబట్టి వేరే పర్సన్ ఎవరు కూడా ఏదన్నా జరగరానిది జరిగితే దాన్ని హ్యాండిల్ చేయలేం. కాబట్టి ఒకవేళ మీరు నిజంగా కార్ నేర్చుకోవాలి అని మీకు అంత కుతూహలం ఉంటే మీరు దయచేసి ఎక్స్పర్ట్స్ దగ్గర లేదంటే ఏదైతే డ్రైవింగ్ స్కూల్ ఉంటుందో అక్కడ వెళ్ళి నేర్చుకోవడం బెటర్. ఎందుకంటే ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పుడు హ్యాండిల్ చేయడానికి వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ సిచ్యువేషన్ని వాళ్ళు బెటర్గా హ్యాండిల్ చేయగలరు. సో మనం మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం ఏదో నేర్చుకోవడానికి వెళ్ళి ఇతరులను మనం ప్రమాదంలో నెట్టివేయకూడదు. సో ఇలా ఒక సరదాగా కార్ నేర్చుకుందాం ఏమవుతుంది గ్రౌండే కదా అని వెళ్తే
ఇలాంటి దుర్ఘటన జరిగి ఒక తల్లికి తన కొడుకు లేకుండా పోయాడు. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. నేను ఈమె మా హస్బెండ్ మేము 5 మంది పిల్లలం. నా కన్న ముందే ఈమె ఆయనను గుద్దేసింది మేడం. చూస్తానే ఉన్నా ఈమె ఎగిరి అటు పడ్డది, ఎగిరి ఇటు పడ్డది. టైర్ మీద ఎక్కిపోయింది, టైర్ ఎక్కిచ్చింది. ఈమెకేమో ఫిట్స్ అప్పుడే ఫిట్స్ వచ్చింది. లేట్ అయితే ట్రాఫిక్ ఉంటుందని దగ్గర హాస్పిటల్కి వెళ్ళినా మేడం. అక్కడ పోయే వరకు నా కొడుకు నాకు లేడా హాస్పిటల్లో నా కొడుకుని నా కొడుకు. వేసవి సెలవుల్లో సరదాగా ఆడుకుందామని సాయంత్రం పూట గ్రౌండ్కి వచ్చిన చిన్నారుల జీవితంలో ఇదే చివరి ఆటగా ముగిసింది. అమీన్పూర్ గ్రామం శివార్లో గల నేరేగూడెంలో ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఆడుకుందామని వచ్చిన చిన్నారుల్లో ఇదే గ్రామానికి చెందిన మహేశ్వర్ అనే మహిళ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చి ఇక్కడ ఆడుకుంటున్న పిల్లల పైకి ఆ కారు నిర్లక్ష్యంగా తీసుకెళ్లడంతో అక్కడికక్కడే తీవ్ర గాయాలకు గురైన ఇద్దరు కూడా మణివర్మ అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఎవరైతే వాళ్ళ సోదరి ఉందో సోదరి ఏకవాణి మాత్రం తీవ్ర గాయాలు కావడంతో సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మనం చూస్తున్నాం ఇదే నర్రెగూడ గ్రౌండ్. ఇదే గ్రౌండ్లో ఆదివారం కూడా ఆ ఘటన జరిగింది. ప్రతిరోజు కూడా కుటుంబ సభ్యులు కానివ్వండి, ఊర్లో గ్రామస్తులు ఇక్కడికి వాకింగ్ మరియు క్రీడలు ఆడుకోవడానికి వస్తుంటారు. కానీ క్రీడలు ఆడుకునే మైదానంలో డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం అనేది నిర్లక్ష్యపూరితమైన ఘటన అన్నట్టు కూడా మనకు స్థానికులు చెప్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ కారు టైర్ల ఛాయలు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే పిల్లలు ఆడుకోవాల్సిన మైదానంలో కార్ డ్రైవింగ్ చేసి నిర్లక్ష్యపూరితంగా వాళ్ళని ఒక ప్రాణాన్ని తీసి ఆట మైదానమే శ్మశాన వాటిక అయిన ఘటనలు కూడా మనకు కనిపిస్తుంది. ప్రతిరోజులాగే కూడా ఇక్కడనే ఈ గ్రౌండ్ పక్కనే గ్రౌండ్ సమీపంలోనే వాళ్ళ ఎవరైతే మణివర్మ ఇల్లు ఉంటుంది కాబట్టి ఆ ఇల్లు మెయిన్ రోడ్కు ఉండడంతో మెయిన్ రోడ్లో వాహనాలు వస్తాయనే జాగ్రత్తతో వాళ్ళ మణివర్మ పెద్దనాన్న కూడా వాళ్ళ పిల్లలు ఆయన 3 పిల్లలు, తన తమ్ముడు 2 పిల్లలు, 5 పిల్లల్ని తీసుకొని వచ్చి కూడా ఈ మైదానంలోనే క్రీడలు ఆడిపిస్తుంటాడు. ఏదైతే మనకు మణివర్మకు క్రికెట్ అంటే ప్రాణం అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్పారు. ఇక్కడే మనం చూడొచ్చు, ఇక్కడనే వికెట్లు పెట్టుకొని ప్రతిరోజు కూడా మణివర్మ ఏకవాణి వాళ్ళందరూ సోదరులు కూడా ఇక్కడనే క్రికెట్ ఆడుతుంటారు. ఏదైతే శనివారం రోజు కూడా మణివర్మ క్రికెట్ ఆడినప్పటికీ తనకు బ్యాటింగ్ రాలేదనే నిర్లక్ష్యంతో ఉన్నాడు. ఆదివారం రోజు ఉదయం పూటనే వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళేసి, పెద్దనాన్న నిన్న నాకు బ్యాటింగ్ రాలేదు కాబట్టి నేను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తానంటూ కూడా గ్రౌండ్కి పట్టుబడి తీసుకొచ్చిన ఘటన అయితే ఆ రోజు చోటు చేసుకుంది. ఆడుదాం మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉండే సందర్భంలో ఇట్లాంటి ఘటన పెద్దనాన్న పెద్దమ్మ ముందటనే 2 పిల్లలకి కారు ఢీకొట్టడం కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితే వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న ఘటన కూడా మనకు చూసాం. వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణంలో క్రీడా మైదానంలో పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి ఉంటాయి కానీ కార్లు నేర్చుకోవడానికి కాదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కారు ఇట్లా నేర్చుకోవాలనుకుంటే డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి డ్రైవింగ్ స్కూల్స్లోనే కార్ డ్రైవింగ్ లాంటివి నేర్చుకోవాలి. లేదంటే ఎన్నో తల్లుల కడుపు కోతను మిగిల్చిన వారిగా ఉంటారంటూ కూడా వాళ్ళు తీవ్రమైన శోక సముద్రంలో మునిగిపోయారు. ఎవరైతే ఏకవాణి ఉందో ఏకవాణి కూడా తన తమ్ముడు అంటే ప్రాణం అంటూ కూడా చెప్పింది. తన తమ్ముడితో ఇదే ప్లేస్లో డైలీ ఆడుకుంటాను, నా కళ్ళ ముందటనే మా తమ్ముడు ప్రాణం కోల్పోయినా నేను జీర్ణించుకోలేకపోతున్నా అంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటనకు సంబంధించి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. చట్టపరంగా ఆ మహేశ్వర్కి వాళ్ళ హస్బెండ్కి కూడా శిక్ష విధించాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరొక ఘటన ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఇట్లాంటి ప్రదేశాల్లో డ్రైవింగ్ లాంటివి చేయకూడదు అంటూ కూడా వాళ్ళు ఒక సూచన చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, హైదరాబాద్. అమీన్పూర్ నర్రెగూడెం గ్రౌండ్లో దారుణం చోటు చేసుకుంది. 2 చిన్నారులు ఆడుకుంటున్నటువంటి సమయంలో ఒక మహిళ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల మణివర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి ఏకవాణి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందనే చెప్పుకోవాలి. తీవ్ర గాయాలతో ఏకవాణి చికిత్స పొందుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, మణివర్మ ఎంతో సరదాగా రోజు ఇంట్లో ఆడుతూ ఉంటాడు. తనకి అక్క అంటే ప్రాణము. అక్కని ఎప్పుడు అక్క ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తూ ఉంటాడు. ఆదివారం 6 గంటల ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్కి వెళ్ళారు ఆడుకోవడానికి.
పెద్దనాన్న పెద్దమ్మతో కలిసి వెళ్ళినటువంటి మణివర్మ అక్కడ మహిళ నిర్లక్ష్యపు డ్రైవింగ్ తన భర్తతో కలిసి నేర్చుకుంటుంది. చాలా చిన్న గ్రౌండ్ నేర్చుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మణివర్మ మీద ఆ కారు ఎక్కడంతో అక్కడికక్కడే నుజ్జయి మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మన విజువల్స్లో చూడవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. రోజు ఇదే ఇంట్లో ఎంతో సరదాగా ఆడుకునేటువంటి మణివర్మ ఇక లేడు. కళ్ళ ముందే మణివర్మని కోల్పోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం తన తల్లి నాన్నమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. ఎంతో గారాభంగా పెంచుకున్నారు వర్మని. ఒక్క కొడుకు. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే వాళ్ళు కూడా ఆ బాబుతో బయటికి వెళ్తారు. ఎక్కడ తనని సింగిల్గా వదిలిపెట్టరు. చుట్టుపక్కల కుటుంబ సభ్యులంతా కూడా తనకి తోడుగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు మణివర్మ ఇక లేడు అన్న విషయాన్ని తల్లి జీర్ణించుకోలేకపోతుంది. తల్లి కడుపు కోత ఎవరూ తీర్చలేనిదే, తాను మణివర్మ లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక నా కొడుకు నాకు కావాలి అని అంటుంది. ఏం జరిగిందమ్మా? ఎప్పుడు వెళ్ళాడు మణివర్మ బయటికి? తల్లి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ సమయంలో కరెక్ట్ కాదు. ఆవేదన అసలు మరొక తల్లికి ఇలాంటి కడుపు కోత మిగల్చొద్దు అంటే డ్రైవింగ్ ఎవరు చెయ్యొద్దు అని చెప్పేసి కుటుంబ సభ్యులకు ఎప్పుడు బయటికి వెళ్ళాడు? రోజు ఈవినింగ్ వాళ్ళ పెట్టాడు, వాళ్ళతో వెళ్ళిండు. 6 అయ్యింది, 6:30 అయ్యింది ఈవినింగ్. అంతే మేడం. రోజు బయటికి వెళ్తూ ఉంటాడా? అంటే డైలీ కింద ఆడుకుంటాడు మేడం పిల్లలతో పాటు. గోటీలాట ఇది అదే కొడుకు. అమ్మ, చాలా సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి బాబు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఒక్క కొడుకు. నా కొడుకు దేవుడు కావాడలేదా? 1 గంట టైం ఉన్నా నా కొడుకుని నేను తెచ్చి నా కొడుకుని చిన్న గాయం అయితేనే తల్లడిల్లిపోతూ ఉంటాం. అలాంటిది కళ్ళ ముందే చిరిగిపోయాడు బాబు అంతా. చూసారా మీరు బాబుని? చూసారా? నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాక చూసాడు. వాళ్ళ ముందు నేను వెనుక హాస్పిటల్లో పోయినాక చూసి నేను కొట్టుకుంటే డాక్టర్లు నన్ను తప్పేసారు బయటికి. అమ్మ నువ్వు బయటకు వెళ్ళి మేము చెక్ చేసామని. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా నా కొడుకు దగ్గర. వేరే హాస్పిటల్ చెందిన రాస్తే లేట్ అయితే ట్రాఫిక్ ఉంటుందని దగ్గర హాస్పిటల్కి వెళ్ళినా మేడం. అక్కడ పోయే వరకు నా కొడుకు నాకు లేడా. హాస్పిటల్లో నా కొడుకుని ఇట్లా ఎత్తుకుంటే నా కొడుకుని ఎత్తుకొని నేను నడిస్తే ఎంత దూరం పోతే అంత రక్తం కిందంతా ఉంటుంది నా కొడుకుది. నా నేను అదుడుస్తుంటే నా రక్తము ఆగకుండా వస్తూనే ఉంది. నా కొడుకు రక్తము ఎరులై మారింది. గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నా కొడుకు ఎడితోలో ఆడగొట్టుకోయింది. వర్మ ఏం చెప్తాడు అంటే మీకు ఏం చెప్తాడు? ఏమి ఇష్టం అని చెప్తాడు? అక్కంటే కూడా చాలా ఇష్టం. అలా కన్నదిలో చల్లడు. అటు ఏమో ఏం చేసిందని చెక్ చేస్తూనే ఉంటాడు మేడం. నన్ను వదిలే నా కొడుకు ఉన్నాడు. నా కొడుకుని చీడా నేను పుట్టినండి ఇదే వచ్చాయేమో. నా ఆడుంటుండో నేనుంటున్నా నా కొడుకు నా కొడుకు పెద్దయితే ఏమవుతానని చెప్పేవాడు. నా కొడుకు పోలీసు ఉంటాడు. నా కొడుకు కాబడే బట్టలేసి మరో
మరో తల్లి నిర్లక్ష్యం వల్లనే ఇదంతా కూడా జరిగింది. ఏం చెప్తారు? నా చిన్నరి కొడుకు అప్పుడే పోలీస్ అయ్యాడు. నిన్న పోలీస్ స్టేషన్ ఈమె మాట్లాడినా నీకోసమా నా కొడుకు అని చెప్పి నేను చెల్లుకొతనయ్యా నీకోసమా నా కొడుకు. చూస్తున్నాం కదా తల్లి ఆవేదన. పోలీస్ అవుతాను అని చెప్పిన మణివర్మ చనిపోయిన తర్వాత అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. మరో తల్లి నిర్లక్ష్యం వల్ల నాకు కడుపు కోత మిగిల్చింది, తనని కఠినంగా శిక్షించాలి, మరొకరి ప్రాణం బలవ్వద్దంటే వాళ్ళని జైలుకి పంపించాలి, శిక్షించాలి అని చెప్పేసి ఆ తల్లి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ కొడుకు కోల్పోయింది. ఆ తల్లి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఇక ఆ కొడుకు లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతే నా కొడుకు నాకు కావాలి అంటూ తను తల్లడిల్లిపోతుంది. చూస్తున్నటువంటి మనకే నిజంగా ఆ బాధ చెప్పడం కూడా వర్ణాతీతము. ఇంట్లో సరదాగా కనిపించేటువంటి కొడుకు ఇక లేడు అన్న విషయాన్ని కూడా తల్లి జీర్ణించుకోలేకపోతుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్. మా డాడీని అడిగి తొలుకొని పోయాడు. నేను ఈమె మా హస్బెండ్ మేము 5 మంది పిల్లలం. నాకన్నా ముందే ఈమె ఆయనను గుద్దేసింది మేడం. చూస్తానే ఉన్నాను. ఈమె ఎగిరి అటు పడ్డది, ఎగిరి ఇటు టైర్ మీద ఎక్కిపోయింది. టైర్ ఎక్కిచ్చింది. ఈమెకేమో ఫిట్స్ అప్పుడే తలకి ఫిట్స్ వచ్చింది. లేట్ అయితే ట్రాఫిక్ ఉంటుందని దగ్గర హాస్పిటల్కి వెళ్ళినా మేడం. అక్కడ పోయేవరకు నా కొడుకు నాకు లేడా హాస్పిటల్లో నా కొడుకుని ఇట్లా ఎత్తుకుంటే నా కొడుకుని ఎత్తుకొని నేను నడిస్తే ఎంత దూరం పోతే అంత రక్తం కింద పడ్డది నా కొడుకుని. మా డాడీ